పరిశుద్ధ గ్రంథంలో నుండి 135వ సంకీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు చాలా చక్కగా ఒక మాట తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఓ సంగమా, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఓ క్రైస్తవ బిడ్డ, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు అనగా నిన్ను ఎన్నుకున్నాడు, అనగా నిన్ను ఎంపిక చేసుకున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనకు చాలా మంది వ్యక్తులు తెలుసు, చాలా మంది భక్తులు తెలుసు, చాలా మంది ప్రవక్తలు తెలుసు, చాలా మంది రాజులు తెలుసు. అబ్రహాం అని, ఇస్సాక్ అని, యాకోబ్ అని, మోషే అని, ఇలా చాలా మంది. మీరు గమనించినట్లయితే ఆయా సమయాల్లో, ఆయా కాలముల్లో వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేర్ ఇస్ ఎ పర్పస్. ప్రభు ఒక ఉద్దేశం కలిగి, ఒక ప్రణాళిక కలిగి ఒక వ్యక్తిని ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ కాలానికి అవసరం. ఆయా ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులను ఎన్నుకుంటాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి అవసరం. కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యక్తులను గూర్చి చరిత్రలో లిఖించబడ్డాయి. మనకు అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు, ఈ వ్యక్తిని గురించి ఎందుకు రాయబడింది, ఈ వ్యక్తిని గురించి ఎందుకు తెలుపబడింది అని అంటే, ఆ కాలంలో, ఆ ప్రాంతంలో, ఆ సందర్భంలో ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడనంటే దాని వెనుక దేవుని ఉద్దేశం, ప్రణాళిక ఏదో ఉంది. అది తెలియచేయడానికే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పూట ఎందుకు ఈ మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నానో తెలుసా? ప్రియదేవుని సంగమా, లోకములో పడి తిరగాల్సినటువంటి మనం ఈరోజు రక్షించబడ్డాం. తన విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు? దాని వెనుక దేవుని ఉద్దేశం ఏంటి? దాని వెనుక దేవుని ప్రణాళిక ఏంటి? అది తెలుసుకొని మనము జీవించాలి అనే విషయాన్ని తెలియజేయడానికే ఈ పూట ఈ మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్ర. నువ్వు ఊరికే మారు మనసు పొందలా, నువ్వు ఊరికే రక్షణ పొందలా, నువ్వు ఊరికే దేవుని సన్నిధికి తేబడలా, నువ్వు ఊరికే యేసు ప్రభువుని నమ్ముకోలా. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటేనే, దేవుని సన్నిధికి నడిపించబడ్డావంటేనే, మారు మనసు పొందావంటేనే, రక్షణ పొందావంటేనే ప్రభు నీ పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరికి పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. ఎందుకు? వారు పాటలు పాడుట ద్వారా దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఒకరికి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. ఎందుకు? ఒకరికి పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడు. ఎందుకు? ఒకరికి ప్రార్థించే అవకాశం ఇచ్చాడు. ఎందుకు? దేర్ ఈజ్ ఏ పర్పస్. ఆలోచించావా ఎప్పుడైనా? నా కుటుంబంలో ఇంతమంది ఉండగా నేనే ఎందుకు మారు మనసు పొందాను? మా ప్రాంతంలో ఇంతమంది ఉండగా నేనెందుకు రక్షణ పొందాను?
నా స్నేహితులు ఇంతమంది ఉండగా నాకెందుకు వాక్యం చెప్పే అవకాశం వచ్చింది? ఈరోజు సంఘములో ఇంతమంది ఉండగా ఎందుకు నాకే ప్రార్థించే అవకాశం వచ్చింది? ఎందుకు నీకే అవకాశం? ఎందుకు ప్రభు నిన్నే ఎన్నుకున్నాడు? ఎందుకు ప్రభు నిన్నే ఎంపిక చేసుకున్నాడు? ఆలోచించావా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే ఒక నిండు యవ్వనస్తుడు, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వాక్యములో ఇలాగంటాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి స్తోత్ర. యోసేపు అనే ఒక నిండు యవనస్తుడు చాలా అల్లారు ముద్దుగా గారాబంగా పెరుగుతున్నటువంటి వాడు. ఆ ప్రేమను, ఆ గారాబాన్ని చూడలేక ఈర్ష్యతో, స్వార్థముతో సొంత అన్నలే అతన్ని అమ్మివేశారు. ఈ సన్నివేశం మనందరికీ సుపరిచితమే. అయితే చాలా సంవత్సరాలు గడిచింది. కరువు ఆ దేశం మీదకి వచ్చింది. ఆ సమయంలో ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలుసుకొని తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారులను ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ దేశానికి రాజు ఎవరో కాదు, తన తమ్ముడైన యోసేపే. ఈ విషయం గ్రహించిన తర్వాత అన్నలు కుమిలిపోతున్నారు, అన్నలు బాధపడుతున్నారు, అన్నలు చింతిస్తున్నారు. ఆ సమయంలో యోసేపు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నా, బాధపడొద్దు, చింతించొద్దు. మీరు నన్ను అమ్మేశారనో, కొట్టారనో, రక్తం కళ్ళ చూశారనో, నా తండ్రి ఇంటికి దూరం చేశారనో బాధపడకండి. ఒక విషయం చెప్పనా, మీరు అలా చేయడం కూడా మంచిదే. ఎందుకో తెలుసా? ప్రాణరక్షణ కొరకు, మన కుటుంబము పోషించబడుట కొరకు, ఒక దేశము రక్షణ పొందుట కొరకు, వేలాది మంది ప్రజలను ఒక సరైన మార్గంలో నడిపించుట కొరకు, దేవుని సాక్షిగా నన్ను వాడుకొనుట కొరకు ప్రభు తన ప్రణాళిక చెప్పున, తన ఉద్దేశము చెప్పున నన్ను ఎన్నుకున్నాడన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, ఎందుకు దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు? తన కుటుంబ పోషణ కొరకు. దేవునికి స్తోత్ర. కొన్ని సంవత్సరాల తరువాత రాబోయే కరువును ముందుగానే ఎరిగిన ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి యోసేపు కుటుంబము ఆకలితో అల్లమటించకూడదు. నా సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తున్న యోసేపు కుటుంబం కరువులో కొట్టుకుపోకూడదు. కనుక నేడే యోసేపును ఎంపిక చేసుకున్నాడు. ఐగుప్తు దేశానికి బానిసగా పంపించాడు. బానిసైన ఆ దేశములోనే రాజుగా నియమించాడు. తను అనుకున్న ఒక రోజు వచ్చింది, దేశమంతా కరువు వచ్చింది, కానీ యోసేపు కుటుంబం పోషించబడింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సంగమా, ఈ పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు రక్షణ పొందావు తెలుసా? అసలు ఎందుకు నువ్వు మారు మనసు పొందావో తెలుసా? నీకు ఎందుకు నువ్వు ఎన్నుకోబడ్డావో తెలుసా? ఎందుకు నువ్వు ఎంపిక చేయబడ్డావో తెలుసా? నీ వలన నీ కుటుంబం పోషించబడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ వలన ఆత్మీయ జీవితంలో
నీ కుటుంబం మరింత ఎదగాలి. నీ వలన దేవుని వాక్యం నీ కుటుంబము తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. తన స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు అనగా సంఘం, ఇశ్రాయేలు అనగా నువ్వు నేనే. అందుకే ఎప్పటికప్పుడు మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభువా, మా కుటుంబంలో నుండి నన్నెందుకు ఎన్నుకున్నావు? మా కుటుంబంలో నుండి నన్నెందుకు నిలవబెట్టావు? పరీక్షించుకోవాలి. ప్రభు ఈ పూట తన ఉద్దేశం నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం పోషించబడాలి. శరీర సంబంధమైన ఆహారం మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన ఆహారముతో అనగా వాక్యముతో నీ కుటుంబం నీ వలన పోషించబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే రక్షణ పొందిన వ్యక్తులు, మారు మనసు పొందిన వ్యక్తులు మొదట తన కుటుంబానికి సువార్త చేయాలి. నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు? నీ బంధువులు ఎంతమంది? నీ చుట్టాలు ఎంతమంది? ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడున్నారు? వారందరి బాధ్యత నీదే. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఏలియా అనే ఒక ప్రవక్త ఒక దేశంలో అడుగు పెట్టాడు. కారణం ఏమిటి? ఎందుకు? చాలా మంది అనుకున్నారు. ఆ దేశపు రాజు కూడా ఏమన్నాడో తెలుసా? నువ్వు అడుగు పెట్టావు, మా దేశంలో కరువు వచ్చింది. నువ్వు అడుగు పెట్టావు, మా దేశంలో తిండి లేదు, మేమందరం అలమటిస్తున్నామయ్యా, నీకు దండం పెడతాం, వెళ్ళిపో. కానీ ఆ సమయంలో ఏలియా ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వాక్యం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా దేవునికి స్తోత్ర. అయ్యా, నేను రావడం వల్ల కరువు వచ్చిందంటావేంటయ్యా? ఇది నీవును నీ పితరులు చేసిన పాపం, శాపం, తప్పిదం. మీ వలనే ఈ ప్రాంతానికి కరువు వచ్చింది, మీ వలనే ఈ ప్రాంతంలో వర్షము కురవకుండా నిలిచిపోయింది. నేను ఎందుకు వచ్చానో తెలుసా? దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు నన్ను ఎంపిక చేసుకున్నాడో తెలుసా? కరువులో నుండి మిమ్మును విడిపించడానికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ సమయములో, ఆ కాలములో, ఆ ప్రాంతములో ఏలియాను ఎన్నుకోవడానికి గల కారణం వర్షమును కురిపించడానికి, భూమి మరలా దాని సారమును ఇవ్వడానికి, చెట్లన్నీ ఫలించడానికి, కరువు తీరి సమృద్ధి చేత నింపబడడానికి దేవుడు ఏలియాను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. అయితే నేను చెప్పే సువార్త ఏంటంటే, మరి నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నీ కుటుంబంలో కరువు వచ్చిందా? నీ కుటుంబంలో కష్టం వచ్చిందా? నీ కుటుంబానికి అపాయం వచ్చిందా? ఆ కరువు నుండి విడిపించడానికే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. తక్కిన వారు కుమిలిపోయినట్టే నీవు కుమిలిపోతే ఎలా? మిగిలిన వారు చింతించినట్లే నీవు చింతిస్తే ఎలా? వారు బాధపడుతున్నట్లే నువ్వు బాధపడితే ఎలా? నువ్వు ధైర్యంగా ఉండాలి, ప్రార్థించాలి, విశ్వాసంతో నిలబడాలి. నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. మన కుటుంబంలో కరువు ఉండదు, సమృద్ధి వస్తుంది అనే మాట చెప్పాలి. దేవునికి స్తోత్ర,
హల్లెలూయా. నీవు చెప్పినటువంటి మాట వలన, నీ విశ్వాసం వలన, నీ ప్రార్థనా జీవితం వలన నీ కుటుంబం వారు ప్రభువే దేవుడని ఒప్పుకొనేలా నీ జీవితం ఉండాలి. అందుకు ఎన్నుకున్నాడు బిడ్డ నిన్ను, అందుకు ఏర్పరచుకున్నాడు. మూడవదిగా చూస్తే నెహెమ్యా అనే ఒక భక్తుడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యములో ఇలాగంటున్నాడు రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా అనేటువంటి భక్తుడు, ఇతని పని ఏంటంటే రాజుగారికి ఆహారం పట్టుకెళ్ళేవాడు. ఏమి రాజుగారికి అందించాలన్నా ఇతడే పట్టుకెళ్ళేవాడు. అలా ఒక రోజున రాజుగారికి పట్టుకెళ్తే, త్రాగడానికో తినడానికో ఏదో పట్టుకెళ్తే రాజు నెహెమ్యా ముఖమును చూచి, ఏంటయ్యా బాధగా ఉన్నావు, నీ ముఖం ఏంటి దుఃఖంతో నిండిపోయింది, ఏమిటి కారణం అని అన్నాడు. అప్పుడు నెహెమ్యా హృదయములో ఒక చిన్న ప్రార్థన చేసుకుని రాజుగారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మా పితరులు సమాధులుండు పట్టణము కూలిపోయిందయ్యా, ఆ పట్టణాన్ని తిరిగి కట్టాలని నన్ను పంపించండి అయ్యా అని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరికో గోడలను తిరిగి కట్టడానికి నెహెమ్యాను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థానములో, ఆ రాజ్యములో, ఆ రాజుగారి ఎదుట నెహెమ్యానే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, నెహెమ్యా ద్వారా కూలిపోయిన, పడిపోయిన, శిథిలమైపోయినటువంటి యెరికో గోడలు, ఆ పట్టణము తిరిగి మరలా నిర్మించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియదేవుని సంగమా, ఈ కాలములో, ఈ ప్రాంతములో నిన్నెందుకు ఎన్నుకున్నాడు? ఎన్ని జీవితాలు శిథిలమైపోయినాయి, ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి. పాడైపోయిన, పడిపోయిన, శిథిలమైపోయిన కుటుంబాలను, జీవితాలను బాగు చేయుటకు, తిరిగి కట్టుటకు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 22, 23 వాక్యాల్లో మొర్దెకై అనే ఒక వ్యక్తి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అనే ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాని తెలియజేసి ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. దేవునికి స్తోత్రం. అసలు ఏం జరిగింది? అహష్వేరోషు అనేటువంటి రాజుకు ఇద్దరు నమ్మకమైన పనివారు ఉన్నారు. అయితే ఏమైందో, ఏం ఆశ చూపించారో తెలియదు కానీ ఆ ఇద్దరు రాజును చంపాలని పన్నాగం పన్నారు. ఈ ప్రయత్నం, ఈ పన్నాగం మొర్దెకైకు తెలిసిపోయింది. వెంటనే మొర్దెకై రాణి అయిన ఎస్తేరుకు విషయాన్ని తెలియజేసి ఆ విషయము రాజుగారి చెంతకు వెళ్ళేలా చేశాడు. వెంటనే రాజు
దీని మీద విచారణ చేపడితే అది నిజమని తెలిసింది. ఆ ఇద్దరిని కూడా ఏం చేశారంట? ఒక చెట్టుకు ఉరి తీసి చంపారంట. మొర్దెకైను మెచ్చుకొని ఆ తర్వాత అధ్యాయాల్లో చూస్తే అతన్ని కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్ర. అయితే ఈ పూట నేను చెప్పే సువార్త, ఎందుకు ఆ రాజ్యములో, ఆ సమయములో, ఆ కాలములో ప్రభు మొర్దెకైను ఎన్నుకున్నాడు తెలుసా? రాజును కాపాడుటకు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేనికండి? రాజును కాపాడుట కొరకు. నేను అంటున్నాను, నిన్నెందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నిన్నెందుకు దేవుని సంధికి నడిపిస్తున్నాడో తెలుసా? ఎందుకు ఇన్ని వాక్యాలు నీకు తెలియజేస్తున్నాడో తెలుసా? నువ్వు రాజును కాపాడాలి. మన ప్రాంతాన్ని పాలించేవారిని నువ్వు కాపాడాలి. మన రాష్ట్రాన్ని పాలించేవారిని నువ్వు కాపాడాలి. మన దేశాన్ని పాలించేవారిని నువ్వు కాపాడాలి. వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇది ఒక భాగమైతే, నిన్ను రక్షించినటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తనగా దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని నువ్వు కాపాడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. క్రీస్తనగా ఒక మందిరమే. ఆ మందిరాన్ని నువ్వు కాపాడాలి. క్రీస్తనగా ఒక సువార్త. ఆ సువార్తను నువ్వు కాపాడాలి. యేసనగా రక్షణ. రక్షింపబడిన అనేకులను నువ్వు కాపాడాలి. అనగా కొందరు వ్యక్తులను కాపాడుటకు, రక్షించుటకు, మందిరాలను కాపాడుటకు, దేవుని వాక్యాన్ని రక్షించుకొనుట కొరకు, మనల్ని పాలించేటువంటి పాలకులను కాపాడుట కొరకు ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడో ఏదో ప్రాంతములో కట్టబడిన మందిరం కూల్చబడిందంట. సేవకుణ్ణి చంపేశారంట. విశ్వాసులందరినీ కూడా చంపుతున్నారంట, తరిమి కొడుతున్నారంట. స్త్రీలను వివస్థలను చేసి రోడ్ల మీద ఊరేగిస్తున్నారంట. అంటే అయ్యో అని ఒక్క మాటతో చాలించావే. ఈరోజు ఎక్కడో అనుకుంటున్నావే, రేపు ఇక్కడే జరగొచ్చు. ఈరోజు ఏదో సేవకుడు అనుకుంటున్నావే, రేపు నీ సేవకుడికే జరగొచ్చు. ఏదో ప్రాంతంలో ఎవరో విశ్వాసం అనుకుంటున్నావే, అది రేపు మన సంఘంలోనే, మన కుటుంబంలోనే జరగొచ్చు. ఎందుకు నిన్ను ఎంపిక చేసుకున్నాడంటే, నీ వలన ఈ దేశం, రాష్ట్రం, నీ ప్రాంతం కాపాడుట కొరకు. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యాన్ని కాపాడుట కొరకు. రక్షణ పొందిన అనేకులు మరలా అవిశ్వాసములోనికి వెళ్ళిపోకుండా, వెనకడుగు వేయకుండా కాపాడుకొనుట కొరకు, ఈ రాజ్యాన్ని కాపాడుట కొరకు. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుచున్నదే, ఆ దేవుని రాజ్యాన్ని కాపాడుకొనుట కొరకు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఆఖరిగా చూసినట్లయితే ఇదే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వాక్యములో, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును, విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. దేవునికి స్తోత్ర. అప్పుడు ఎస్తేరు అంటది, ఉపవాసం ఉండి ప్రార్థించమన్నది. దేవునికి స్తోత్ర. ఎందుకు ఎస్తేరు షూషను కోటకు రాణి అయింది?
ఎందుకు ఎస్తేరే ఎన్నుకోబడింది, ఎందుకు ఆమెనే ఎంపిక చేసుకున్నాడంటే, ఒకానొక దినమున యూదులకు అపాయము రాబోతున్నది. ఆ రోజు వారు నశించిపోకుండా ఉండాలంటే ఆ స్థానములో ఎస్తేరుండాలి. దేవునికి స్తోత్ర. జనమును రక్షించుకొనుట కొరకు ఎస్తేరును ఎంపిక చేసుకున్నాడు. అవునండి, జనమును రక్షించుకొనుట కొరకు ఎస్తేరును ఎన్నుకున్నాడు. బిడ్డా, నిన్నెందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడో తెలుసా? జనమును రక్షిస్తావని. ఎవరు జనం? నీ చుట్టుపక్కల వారు, నీ స్నేహితులను, నీకు తెలిసిన వారిని రక్షిస్తావని. ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం వరకు నీ కల్లారా చూస్తుంటే ఎంతమంది లోకంలో తిరుగుతున్నారండి, ఎంతమంది పాపానికి బానిసై తిరుగుతున్నారండి, ఎంతమంది వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉన్నారండి. అలాంటి వారిని నువ్వు రక్షించాలని ఎస్తేరును ఎన్నుకున్నట్లుగా నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని సంగమా, నా మాటలు ముగిస్తున్నాను. యోసేపు జీవితాన్ని చూస్తే, ఏలియా జీవితాన్ని చూస్తే, నెహెమ్యాను పరిశీలన చేస్తే, మొర్దెకై గురించి ఆలోచన చేస్తే, ఎస్తేరును గురించి ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎందుకు ఆయా కాలముల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశములో వారిని ఎన్నుకున్నాడంటే యోసేపు వలన తన కుటుంబం పోషించబడింది. ఏలియా వలన ఒక దేశంలో కరువు తీరిపోయింది. నెహెమ్యా వలన కూలిపోయిన, పడిపోయిన కట్టడములు మరలా తిరిగి నిర్మించబడ్డాయి. మొర్దెకై వలన ఒక రాజు కాపాడబడ్డాడు. ఎస్తేరు వలన ఒక జనమే రక్షించబడింది. నేను అంటున్నా, నీ పూట నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు? నీ వలన నీ కుటుంబంలో కరువు తీరిందా? నీ వలన నీ సంఘంలో వాక్య కరువు తీరిందా? నీ వలన జనము రక్షణ పొందారా? నీ వలన పాడైపోయిన, పాపములో కలిసిపోయిన లోకంలో తిరుగులాడుచున్నా, పడిపోయి శిథిలమైపోతున్న కుటుంబాలు తిరిగి కట్టబడుతున్నాయా? వ్యక్తిగత జీవితాలు తిరిగి కట్టబడుతున్నాయా? ఊరికే కాలక్షేపం చేయడానికా ప్రభు నిన్ను ఎన్నుకున్నది? ఏదో ఆదివారం వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతావనా ప్రభు నిన్ను ఎన్నుకున్నది? నేను క్రైస్తవుడే అని చెప్పుకోవడానికా బిడ్డ ప్రభు నిన్ను ఎన్నుకున్నది? కాదు. క్రైస్తవులమయ్యుండి, రక్షణ పొందిన వారమయ్యుండి, బాప్తిసం తీసుకున్న వారమయ్యుండి, వాక్యాన్ని చేతపట్టిన వారమయ్యుండి ప్రార్థించవలసిన మనమే అదే జనములో, అదే లోకములో, అదే పాపములో, ఆ ప్రాంతములోనే అందరిలా బ్రతుకుతుంటే ఎందుకు బిడ్డ ప్రభు నిన్నెన్నుకున్నది? దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుందా నీ వలన? దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందా నీ వలన? నీ స్నేహితులు ఒక 10 మంది ఉంటే, ఒక 20 మంది ఉంటే, ఒక 30 మంది ఉంటే, అందులో నిన్ను మాత్రమే ఎందుకు రక్షించుకున్నాడో ఏ రోజున ఆలోచించావా? నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడో ఏ రోజున ఆలోచించావా? వారిలాగే నువ్వు ఉంటావానా? వారిలాగే నువ్వు చేస్తావానా? కాదు కదా. వారిని కూడా రక్షణ మార్గంలోనికి నడిపిస్తావని దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యములో బలహీనులైన మనలను, నీచులైన మనలను, తృణీకరించబడిన మనలను ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వాక్యములో ఎన్నిక లేని మనలను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఏమండి, ఎన్నిక లేని మనం, బలహీనులం, తృణీకరించబడ్డవారు, కానీ అలాంటి మనలను
ఎంపిక చేసుకొని ఎన్నుకొని ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడే. ఎందుకు? నీ వలన తన ఉద్దేశాలు నెరవేర్చబడాలని, నీ వలన తన ప్రణాళిక నెరవేర్చబడాలని అని అంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు, నీ జీవన విధానం ఎలా ఉంది? వాక్యము చేత ఎంతమందిని పోషిస్తున్నావు? నీ స్నేహితుల్లో ఎంతమందిని రక్షణ మార్గంలోనికి నడిపించావు? నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతమంది శిథిలమైపోయిన పాడైపోయిన కుటుంబాలను తిరిగి నిర్మించావు? ఇన్ని సంవత్సరాలు అయిందే ప్రభు నమ్ముకొని, ఒక్కరినైనా కాపాడావా? ఒక్కరికైనా సమృద్ధిగా వాక్యాన్ని అందించావా? ఒక్కరినైనా రక్షించావా? ఒక్క కుటుంబానైనా, ఒక్క జీవితాన్ని తిరిగి కట్టావా? నీ వలన దేవుని ఉద్దేశములు, ప్రణాళికలు నెరవేర్చబడాలి. అందుకే ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. అందుకే ఈ పూట నా ప్రభు ఈ మాట తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు నీ ద్వారా ఈ ప్రాంతములో, ఈ ప్రదేశములో, ఈ కాలములో, నీ కుటుంబములో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నీ ద్వారా నెరవేర్చుట కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉద్దేశము చెప్పున, ఆయన ప్రణాళిక చెప్పున నీ ద్వారా తన చిత్తము నెరవేర్చబడును గాక. ఆమేన్.